ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నుంచి కూడా తన యొక్క అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అంతా కూడా అస్తవ్యస్తంగా తయారు చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. 31 నెలల తన పాలనలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతూ వస్తూ ఉన్నాయి. మరి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, మెట్రో నుంచి మూసీ వరకు, హైడ్రా నుంచి హిల్ట్ పాలసీ వరకు, ఇవన్నీ కూడా తన సొంత జేబులు నింపుకోవడానికే ఈ నిర్ణయాలు పనికొస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి పనికొచ్చేటి ఏ ఒక్క నిర్ణయం కూడా ఉన్నట్టు కనపడతలేదు స్పష్టంగా. వీరి విధానం ముందు నుంచి కూడా, రేవంత్ రెడ్డి గారి విధానం ముందు నుంచి కూడా విధ్వంసకరమైనటువంటి విధానం, నిర్మూలించే టైప్ అయిన విధానం. అంటే కేసీఆర్ గారి యొక్క విధానం నిర్మాణాత్మన అయితే, మరి వీరిదేమో నిర్మూలించడం, విధ్వంసం సృష్టించడం. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా రద్దు చేయడం, అన్నీ కూడా విధ్వంసం సృష్టించడం, అన్నీ కూడా కూలగొట్టడం, ఇదే కనపడుతూ ఉంది. ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్ డిసిషన్ ఒక్కటి కూడా మొదటి కనపడతలేదు. మరి ఈ మధ్యకాలంలో అనాలోచితంగా ఎల్ఎన్టీతోని చేసుకున్న ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకి మరి తీవ్ర భారం పడుతున్న సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అందరం కూడా వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మరి ఒక ఎల్ఎన్టీతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఎందుకంటే మెట్రో రైల్ని ఎల్ఎన్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, మరి ఎల్ఎన్టీ జూన్ 1 నుంచి నిర్వహిస్తుందని చెప్పేసి ఇప్పుడు జూలై 7-8 తారీఖు వరకు వచ్చేసినాం. ఇప్పటికి కూడా సంపూర్ణంగా మరి వారి నుంచి తీసుకున్నట్టు లేదు, వారి దగ్గర ఉన్నట్టు లేదు. రాష్ట్ర ఖజానాకి ఎంత భారం మోపుతామనంటే రోజుకి 2.5 కోట్ల రూపాయలు వడ్డీ భారం రాష్ట్రంపై పడుతూ వస్తూ ఉంది. దీనిపైన సమానం చెప్పడానికి, దీనిపైన మరి స్పష్టత ఇస్తానికి ముందుకు రావట్లేదు ఈ ప్రభుత్వం. మరి బడేబాయి చోటేబాయి కలిసి ఈ యొక్క హైదరాబాద్ మెట్రోని మడతపెట్టే ఒక ఆలోచన కనపడుతుంది తప్ప దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి స్పష్టంగా కనపడతలేదు. మంచిగా నడుస్తున్నటువంటి మెట్రోని ముంచే గాడికి తెచ్చేసినారు. బ్రహ్మాండంగా నడుస్తూ ఉండే మెట్రో విస్తరణ కూడా ప్రణాళికలు రూపొందించుకొని ఎల్ఎన్టీ ద్వారా, మరి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి రాయదుర్గం నుండి పనులు ప్రారంభమైనాయి. సెకండ్ ఫేజ్ కూడా ప్రణాళికలు రూపొందించుకొని మెట్రోతోని అవగాహన పొందించుకొని ముందుకెళ్ళే తరుణంలో మరి ఈరోజు అవన్నీ కూడా రద్దు చేసుకొని నేనే సొంతంగా నిర్వహిస్తా అని చెప్పి పోగొడలకు పోయి, పొంకనాలకు పోయి బోర్ల బొక్కల పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మంచిగా నడుస్తున్నటువంటి ఇప్పుడు ఏమైతుందో ప్రశ్నార్థంగా మారింది. మెట్రో రైలు నిర్వహణ ప్రశ్నార్థంగా మారిపోయినది. మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులతోని మరి చర్చలు జరిపి 4 గోడల మధ్యలో ఏం జరిగింది ఎవరికి, బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు. కానీ బయటికి వచ్చి విజయవంతంగా చర్చలు ముగిసినాయి, సఫలమైనవి చర్చలు. మెట్రో రైల్ విషయంలో ముందు అడుగు పడ్డదని చెప్పేసి బ్రహ్మాండంగా వారు ట్వీట్ చేయడం, ప్రకటించడం, ప్రెస్కి ఎక్కడ మాట్లాడలేదు, కేవలం ఆయన ట్వీట్ ద్వారా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినాడు. మరి ఇన్ని గొప్పలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు ఈరోజు లేఖలు రాస్తా ఉన్నాడు? ఎందుకు మళ్ళీ కథ మొదటికి వచ్చింది? అంతకుముందు కొన్ని రోజులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన మరి నిందలు మోపి వారిపై నెపం పెట్టి కాలక్షేపం చేసి కాలయాపన చేసినాడు. ఇప్పుడు కొత్తగా మరి ప్రేమలేఖలతో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. స్పష్టంగా మరి ఈ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి ఉత్తరం ఒక లెటర్ రాసినాడు. అందరం కూడా చూసినాం. మరి జూన్ 24 తారీఖున జరిగే చర్చల్లో మరి ఇమీడియట్గా మీరు తక్షణం మీరు చెప్పిన విధంగా మీరు ముందడుగు వేయాలి, కాలయాపన చేస్తే భారం పెరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అంటే మెట్రో రైల్ని మీరు తొందరగా మెట్రో రైల్ విషయంలో ఆ రోజు చర్చలు జరిగినటువంటి విషయం పట్ల తొందరగా నిర్ణయం తీసుకోకపోతే మరి ఈ యొక్క రోజుకి భారం పెరిగేటటువంటి ప్రమాదం ఉందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిజంగానే మీకు అంత సోయి, నిజంగానే అంత బుద్ధి మీకుంటే
రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు క్యాన్సిల్ చేయకపోయేది కాదు, చేసే తప్పు. 2.5 సంవత్సరాలలో పూర్తి అవుతుండే ఈ రోజుకి. ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ దగ్గర నుంచి కనెక్టివిటీ పెరుగుతూ ఉండే. 1,20,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ దగ్గర 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 హాఫ్ ఆఫ్ ది సిటీ, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది సిటీ కవర్ అవుతూ ఉండే. ప్రజలకు అందుబాటులో వస్తూ ఉండే, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరుగుతూ ఉండే. షేర్లింగంపల్లి నియోజకవర్గం, పటాన్చెరు నియోజకవర్గం, రాజేంద్ర నగర్ నియోజకవర్గం, కుకట్పల్లి నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గం, ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందుబాటులో వస్తూ ఉండే. ఆల్రెడీ హైదరాబాద్ కోర్ సిటీ నుంచి మధ్యనగరం నుంచి మనకు పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే ఉన్నది. మరి ఈరోజు పూర్తిగా అంటే ఈరోజు ప్రత్యక్షంగా కారకుడు రేవంత్ రెడ్డి గారు అయినాడు. ఈ తప్పుడు నిర్ణయాలు, అనవసర నిర్ణయం ప్రజలకి శాపంగా మారిందని స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి ఇంకేమంటారు లెటర్లో? మీరు ఇమీడియట్గా ఎస్బీఐ క్యాప్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిది సంబంధించినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో ఎస్బీఐ క్యాప్స్కి మీరు ఇమీడియట్గా మీరు ఇంట్రెస్ట్ చేయండి తీసుకున్న నిర్ణయం ప్రకారం అని చెప్పినారు. ఎస్బీఐ క్యాప్స్ ఏం చేయాలి? రివాల్యుయేషన్ చేయాలి. ఫస్ట్ ఫేజ్ కింద ఉన్నటువంటి టేక్ ఓవర్కి రివాల్యుయేషన్ చేయాలి. సెకండ్ ఫేజ్కి క్లియరెన్స్ చేయాలి, రీస్ట్రక్చరింగ్, రీఫైనాన్సింగ్, ఇది చాలా పనులు ఉంటాయి దానికి. అంతా కూడా ఇమీడియట్గా ఇంట్రెస్ట్ చేయమని చెప్పి కొడతారు. 2 వారాలు అవుతా ఉన్నది, ఈ రోజుకి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఇంకా వారు చెప్పినటువంటి యొక్క అడుగు పడలే, ఒక్క అడుగు ముందు కాదు వెనకడుగు పడ్డది. ఇదంతా కూడా ముందడుగు అని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పారు, కానీ ఇది తిరోగమనం కనపడుతూ ఉంది. మొత్తానికి మెట్రోని బంద్ చేసేటువంటి ఒక వాతావరణం కనపడుతూ ఉన్నది. ఏముంటుంది దీంట్లో? ఎస్బీఐ క్యాప్స్ గతంలో ఇదే కేంద్ర ప్రభుత్వం పూణే నగరంలో మెట్రో ఐటీ సిటీ రైల్ లిమిటెడ్కి, పూణే ఐటీ మెట్రో సిటీ లేన్ 3కి ప్రపోజల్లో మరి ఇదే ఎస్బీఐ క్యాప్స్కి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారికి ఇదే రకమైనటువంటి పనపై చెప్తే ఈ యొక్క ప్రక్రియకి సుమారు 2 సంవత్సరాల సమయం తీసుకుంది ఎస్బీఐ క్యాప్స్. క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ద లోన్ అరేంజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ క్లోజర్ ప్రాసెస్ ఫర్ ద పూణే ఐటీ సిటీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్ట్ టుక్ అప్రాక్సిమేట్లీ 2 years. అంటే దీనికి ఎవరు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఎస్బీఐ క్యాప్స్ వర్క్డ్ యాజ్ ద ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అండ్ డెట్ అరేంజర్. దిస్ ఫేజ్ రిక్వైర్డ్ స్ట్రక్చరింగ్ ది మల్టీపార్టీ లీగల్ డాక్యుమెంటేషన్, మేనేజింగ్ క్రెడిట్ వెట్టింగ్ అండ్ సెక్యూరింగ్ బ్యాకింగ్ ఫ్రమ్ సీనియర్ లెండర్స్. అంటే ఎస్బీఐ క్యాప్స్ అనేది సుమారు పూణేలో ఇదే రకమైన మెట్రో రైల్కి ఎక్స్టెన్షన్కి 2 సంవత్సరాల కాల వ్యవధి తీసుకున్నది. అంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈయన హాయంలో అంటే అయిపోయింది ఆల్రెడీ 31 నెలలు అయిపోయింది, 31 months పూర్తి అయిపోయింది, ఇంకా 29 months మిగిలి ఉన్నది. ఈ ప్రక్రియ పూర్తిగానికే 2 సంవత్సరాలు అవుతుంది. ఈయన బీజేపీ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎప్పుడు పలు ఎంపీలని మంత్రులను తీసుకుపోతే ఇస్తారు, ఒక్కడే వేయండు చూసినాం ఈరోజు. దానిలో ఒక్కడే వేయండు కనపడ్డది. 4 గోడల మధ్య ఏం మాట్లాడు, వారితో ఏం అండర్స్టాండింగ్ చేసుకుంటూ అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు సమానం చెప్పాలి. ఇది ఎందుకంటే ఇంత పెద్ద మెట్రో రైల్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తాము ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, నగరాల్లో మరి మెట్రో రైల్కి సంబంధించిన ప్రాజెక్టులు చకచకా మంజూరు జరుగుతూ ఉన్నాయి, అక్కడ చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. జస్ట్ 2 రోజుల క్రితం 4th July రోజు మరి రాజస్థాన్లో జైపూర్ మెట్రో ఫేజ్ 2కి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసింది అందరం కూడా చూసాం, దేశమంతా కూడా చూసింది. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. జైపూర్ నగరానికి మరి సెకండ్ ఫేజ్ 2కి మెట్రో ఫేజ్ 2కి ప్రధానమంత్రి గారు పోయి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభమవుతాయి. ఎట్లా 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లమరేషన్లో ఫస్ట్ ఫేజ్ పూర్తిగా, కానీ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? సెకండ్ ఫేజ్కి ఎందుకు మంజూరు కాదు? దీనికి సమానం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఇటు ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది, అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన, బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన చిన్న చిన్న నగరాలకి 2వ ఫేజ్ ఇస్తారు, కొత్త మెట్రో రైళ్ళు చిన్న నగరాలు 2 tier cities మీరు శాంక్షన్ చేస్తారు, తప్పులేదు. కానీ హైదరాబాద్ నగరానికి ఎందుకు ఇవ్వరు?
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోకపోవడం, ఆయన అంటే కుక్కతోగా పట్టుకొని గోదావరి ఈడుతున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది, లేకపోతే వాళ్ళతో అండర్స్టాండింగ్ అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇదే మెట్రో గురించి కేంద్రం సహకారం అందకపోయినా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి అన్ని మంజూరులు తీసుకొని పని ప్రారంభం చేస్తే చాతగానిటువంటి యొక్క దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ముఖ్యమంత్రి దాన్ని రద్దు చేసి ఒక్క పని కూడా ప్రారంభం చేసుకోవడంలో మరి సఫలీకృతం కాక విఫలమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెకండ్ ఫేజ్ కూడా అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. కాబట్టి ఈరోజు ఈయన నిర్ణయాలన్నీ కూడా శాపంగా మారదనడానికి ఇవి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంతేకాదు మరి ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధిలో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా స్పష్టంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించినప్పుడు కనపడలేదు. మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు పదే పదే ఇప్పటికీ 73 సార్లు మరి ఢిల్లీ పోయినాడు. ఆయన ఫ్లైట్ ఛార్జ్ అన్నీ కూడా దండగా, అన్నీ కూడా వేస్ట్ ఖర్చులే, అన్నీ కూడా ప్రజలపైన మోపే భారం మోపడానికే 73 సార్లు పోయినాడు. ఏమర్థమవుతుందంటే ఈయనని అందరూ బయట ఏమనుకుంటారంటే చాలామంది నిఘా వర్గాలు, పోలీస్ వర్గాలు, ఐఏఎస్ ఆఫీసర్లు అంతా అనుకుంటారు ఈయనని ఈఎంఐ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈయన పోయి ఈఎంఐ కట్టొస్తాడు, ఢిల్లీకి పోయి ఈఎంఐ కట్టొస్తాడు. మరి అవును, ఈఎంఐ కడితే నెల కట్టాలి కదా, మరి నెల కట్టిన 31 సార్లు వాళ్ళగా 73 సార్లు ఎందుకు పోయిందని చెప్తారు. లేట్ పేమెంట్ అయితే పెనాల్టీతో కట్టకపోతాడని చెప్తున్నారు. 73 సార్లు పోయింది ఇప్పటికి. ఈఎంఐ చెల్లించడానికే తప్ప అటు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి చెల్లించడం తప్ప ₹1 తెచ్చింది లేదు ఈయన. కాబట్టి మరి ఈయన 70కి వస్తే అన్ని సార్లు పోయినాడు. ఏదైనా సమస్యకు పరిష్కారం చూపెట్టిండా? ఒక్క సమస్యకు పరిష్కారం చూపెట్టలేదు. మరి ఇంకో ప్రభుత్వం, ఈయన ముఖ్యమంత్రి గారు మంత్రులు వింత వాతావరణం కనపడుతుంది రాష్ట్రంలో. అరే అధికారంలోకి వచ్చి మీరు సగం టైం అయిపోయింది, 31 మంత్స్ అయిపోయింది నాయన అంటే బీఆర్ఎస్ పైన సవాళ్ళు మీద సవాళ్ళు వేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పైన మేము సవాల్ చెప్తూ సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో కానివ్వండి ఏ వేదిక పైన సవాల్ చెప్తూ సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడంలో వీరు చొరవ చూపెట్టడం లేదు. కేవలం రాజకీయాలకే పరిమితం అవుతారు తప్ప ప్రజలు ఎదుర్కొనే సవాళ్ళని పరిష్కరించడంలో మరి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత అబద్ధాలతోని మరి అభివృద్ధి చేయాలని కనపడతా ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో కూడా చూసినాం, ముఖ్యమంత్రి గారు తన 20 ఏళ్ళ ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకున్నాడు. కాలి కుర్చీలే కనపడ్డాడు అన్నీ కూడా. కానీ 2.5 ఏళ్లలో తనిచ్చినటువంటి హామీలని నెరవేర్చుకోవడంలో, తన హామీలను నిలబెట్టుకోవడం గోవలంగా విఫలమైనడు. దానిపైన మరి పట్టింపు లేకుండానే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. 2.5 సంవత్సరాలలో విఫల ముఖ్యమంత్రి కనపడుతున్నాడు. రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ సీఎం అయినాడు, తొక్కుటొచ్చినాడు, అడ్డదారులు దక్కినాడు, నా కోరిక ఏం నెరవేరింది ముఖ్యమంత్రి అయిన కోరిక. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చే ఆశ పెట్టినటువంటి వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైనాడు. కాబట్టి చాలా హైదరాబాద్ విషయంలో అసలు చెత్త తీయడంలో, దోమలు మందు కొట్టడంలో, స్ట్రీట్ లైట్ వేయడంలో టోటల్గా విఫలమైంది. చిన్నపాటి వర్షం వస్తే కూడా నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనాడు, దాన్ని నిర్వహించడంలో ఘోరంగా విఫలమైనాడు. కాబట్టి ఈయన చాలా రాజకీయ విషయాలు మాట్లాడతాడు తప్ప మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, ఇలాంటి మెట్రో లాంటి కీలకమైన అంశాలను తీసుకునే నిర్ణయాలు విఫలమవుతా ఉన్నాడు. ఏమే ఆడికి పెద్ద ఎత్తున పోతున్నాయి, గోదావరి నీళ్ళు పోతున్నాయి, కిందికి పోతున్నాయి. ఆ గోదావరి నీళ్ళని ఆపడం చేత కాదు. ఈయనేమంటాడు, బీఆర్ఎస్ పార్టీని ఆపుతా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అరే నీళ్ళు ఆపి, నీళ్ళు పంపింగ్ చేయ, అన్ని రెడీ సిస్టమ్ ఉన్నాయి, నీళ్ళు ఆపనికి చేత కానోడు పార్టీని ఆపి ఏదో ఇంకా చేస్తాడంటే, ఆనవాళ్ళు లేకుండా చేస్తాడంటే, వాడదంతా కూడా కేసీఆర్ గారు ఆయన చేసినట్టు మీ గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులనే వాడుతూ ఉన్నాడు పేరు మార్చి. ఫ్యూచర్ సిటీ ఎక్కడదా, ఫార్మా సిటీ కింద తీసుకున్న ల్యాండ్ కదా, కేసీఆర్ గారు చేపట్టిందే కదా. ఈరోజు కూర్చున్నటువంటి సెక్రటరియట్ కానివ్వండి, కూర్చున్న కమాండ్ కంట్రోల్ అన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పేసి ప్రకారం ముఖ్యమంత్రి గారికి అలవాటు అయిపోయినది. కాబట్టి మరి దూరదృష్టి లేకుండా ఇప్పుడు ఈ మెట్రో విషయంలో కానివ్వండి, మూసీ విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో దూరదృష్టి లేకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తీరుతో తెలంగాణ రాష్ట్రం దుర్భిక్షంగా మారే ప్రమాదం కనపడుతూ ఉంది. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉన్నది. ఇదే రకంగా కొనసాగితే చరిత్ర ఈ రేవంత్ రెడ్డి అనే నాయకుడిని క్షమించదు. ఇంత ఘోరంగా ఎన్ని అబద్ధాలు, ఎన్ని తప్పుడు ఆరోపణలు. సగం టైం అయిపోయింది, నువ్వు చేసింది ఎందుకు చెప్పాలి? ఇంకా అప్పుడు 9 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనేది
కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి పదే 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 మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో అప్పులు ఎక్కువైనా ఆరోపిస్తుంటారు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రులందరూ కూడా. వారికి రీసెంట్గా మరి వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఒక చెంపపెట్టు లాంటి సమాధానం లభించింది వాళ్ళకి. వారికి స్పష్టంగా అర్థమైనది కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రూడెన్స్, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, వారు చేసినటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో 3వ సంపన్న రాష్ట్రంగా నిలబెట్టింది. ఈరోజు దేశంలో సంపన్న రాష్ట్రాల్లో టాప్ 3లో తెలంగాణ నిలిచిందంటే ఆ రోజు కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్లే. వీరు అప్పులు 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 అని చెప్పి చెప్తారు. దానికి ఎప్పుడైనా కళ్ళు తెలిసి తెలుసుకోవాలి, చదివి దాన్ని స్టడీ చేసుకొని జ్ఞానం పొందాలా. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రూడెన్స్ గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అటు ఆర్బీఐ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ గమనించినాయి. తెలంగాణ గొప్పతనాన్ని గురించి ఈ వరల్డ్ బ్యాంక్ కానీ ఆర్బీఐ చెప్తా ఉంటే ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థమే అవుతలేదు. ఇంకా కూడా పాత ముచ్చట చెప్పుకుంటా వారు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన 100 రోజులు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 ప్రామిసెస్ ఇచ్చినారు. ఏ ఒక్కదాని గురించి అని మాట్లాడతారా ఎప్పుడన్నా? వారు ఎట్లుందంటే సేమ్ వానకాలం లేకుండా మబ్బులు మాత్రం పెద్దగా కనబడుతున్నాయి, ఒక్క వర్షం చుక్క పడదు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించిండ్రు, అయిపోతుంది. సేమ్ ఇప్పుడు వర్షం పడుతుంది కనపడి ఒక చుక్క పడతలేదు. సేమ్ అట్లే మోసం చేసిరు, పచ్చి మోసం చేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేసిరు, వంచిరు, వారు మభ్యపెట్టారు. ఇంకా కూడా అదే ధోరణి. కాబట్టి దీన్ని వినాలా? ఎప్పుడు కూడా కేసీఆర్ ఫోబియా పట్టుకుంది ఈ రేవంత్ రెడ్డి గారికి. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న కేసీఆర్ పట్టించుకుంటలేడే, ఈయన ఏ దిశ పడేస్తున్నాడని చెప్పేసి నన్ను పట్టించుకుంటాడని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్లు ఇచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, సబ్జెక్ట్ మాట్లాడతలేడు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఈ 2.5 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలన విసిగి చెందిపోయి మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి పాలన తిరిగి రావాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలతో పాటు రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల ప్రజలు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలే. కేసీఆర్ గారు ఎందుకంటే వారి యొక్క పనితనాన్ని చూసినారు, ఫలితాలు కనపడ్డాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఈ ఒక 2.5 సంవత్సరాలలో తిరోగమన రాష్ట్రం కనపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. తన పనితనమే రాష్ట్రాన్ని కాపాడుతుంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు వేచి చూస్తున్న సంగతి సందర్భంగా మనవి చేసుకుంటే, మళ్ళా మొన్న సమ్మిట్ పెడతారని చూసినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని సమ్మిట్లు పెట్టినా తన వ్యవహార శైలి, తనకు తీరు మార్చుకోకపోతే ₹1 రాదు, వచ్చిన పైసలు బయట ఇంకపోతున్నాయి. కాబట్టి వారు దుర్భుషలు బంద్ చేసేసి, ఈ తప్పుడు అనాలోచిత నిర్ణయాలు బంద్ చేసి, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేసి, ఈ యొక్క ఏమైపోయిందంటే ఈయన హిట్లర్ అంటాడు, తుగ్లక్ హిట్లర్ కలిస్తే రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు అటు హిట్లర్ ఇటు తుగ్లక్ రెండింటి కాంబినేషనే ఈరోజు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ మెట్రో విషయంలో కనపడుతుంది, మూసీ విషయంలో కనపడుతుంది, మన 4th సిటీ విషయంలో కనపడుతూ ఉన్నది. ఏ విషయంలో మన కాళేశ్వరం విషయంలో ఇక్కడ మంచిగా ఉన్నటువంటి మేడిగడ్డను వదిలిపెట్టి తుమ్మిడిగడ్డి తిరగడతా అంటాడు, అండ్ల కనపడుతున్నది. అన్నీ కూడా తప్పుడు విధాలే, అన్నీ కూడా ఉల్టా ఆలోచనలే తప్ప ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా, ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు కేవలము రాజకీయ దురుద్దేశంతోనే, కేసీఆర్ గారి పైన కక్షతోనే, బీఆర్ఎస్ పైన కక్షతోనే వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ మెట్రో విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా దీనిపై స్పష్టత ఇవ్వాలి, ప్రజలకి దీనిపైన క్లారిటీ ఇవ్వాలి. ఏం జరుగుతుంది, మీరు ఏం అవగాహన కుదుర్చుకున్నారు, మీరు వెయిట్ చేస్తున్నారో మెట్రో విషయంలో, మీరు ఏదైతే ఉత్తరం రాసినారో కేవలం ఈ కాలయాపనకే తప్ప ఈ మెట్రోని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికే తప్ప, అటకెక్కించడానికే తప్ప ఇది ముందుకు పడేటువంటి యొక్క దాఖలా కనపడతలేదు. మీరన్నట్టు ఎస్బీఐ క్యాప్స్ పూణేలో 2 సంవత్సరాలు తీసుకుంది ఇదే రిపోర్ట్ ఇవ్వడానికి. కాబట్టి మీరు ఇట్లే ఉంటే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడక్కడ నగరాలు ఇచ్చుకుంటూ సెకండ్ ఫేజ్ చేసుకుంటూ చిన్న నగరాలకు ఇస్తున్నారు, హైదరాబాద్ ఇవ్వలేకపోతున్నారు. నువ్వు ఇది బంద్ చేసి
నువ్వు అన్న ఒడ్లు అనకపోతే ఒడ్లు కిషన్ రెడ్డి గారి ఇంటికి కూడా పోస్తా అని చెప్పిండు జూన్ 15 తర్వాత. ఇక్కడ పోయి ఇంటికాడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని మంచి చిట్టపట్టలు వేసుకుంటూ పోయిండు. ఇట్లా అయితే కుదరది. నిజంగా నీకు రాష్ట్రంపై ఇంట్రెస్ట్ ఉంటే జంతర్ మంతర్ కూడా ధర్నా కూర్చో. అన్ని విషయాల్లో బీసీల విషయంలో కూడా మోసమే. 42% దీన్ని తీసుకొస్తా అని పోయి డ్రామా చేసి యాక్టింగ్ చేసి చేసిండు. ఇప్పుడు ఇది కూడా సేమ్ అంటే అవుతుంది మెట్రో కూడా. కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో బయటపెట్టు. తప్పకుండా మీరు కూర్చొని జంతర్ మంత్రి నిరాహార దీక్ష కూర్చో. తెలంగాణ రావాల్సినటువంటి హక్కులు కానివ్వండి, నిధులు కానీ రాబట్టు. అప్పుడు నిన్ను నమ్ముతారు తప్ప ఈ నాటకాలు డ్రామాలు ఆడి కాలేపన చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అరే కాళేశ్వరం విషయంలో మీకు మనందరికీ తెలియాల్సిన విషయం, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగింది అసెంబ్లీలో. దానిపైన చాలా స్పష్టంగా సమానం చెప్పిన మహారాజు. అసలు అది కూడా ఆ రోజు కూడా మాకు సమయం ఇలే మాట్లాడతాను. ఈరోజు కూడా మీతోని చేత కాకపోతే చెప్పండి, వారం రోజులు మాకు టైం ఇవ్వండి, చేసి చూపెడతాం. న్యాచురల్ ఫ్లోలకి ఎత్తుతున్నాం కదా, వాటర్ గేట్లు వేసేదే అవసరం కూడా లేదు కదా. నీకు అయింది మేడిగడ్డనే కదా. నీకు పైన ఉన్నటువంటి మరి సుందిల్లా మన పైన రెండు బ్యారేజెస్ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. కాబట్టి మీకు చేత కాకపోతే చెప్పండి. ఎందుకంటే ఈరోజు కరువు పరిస్థితి, వర్షాలు లేక మరి రైతులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. అన్నీ కూడా స్టోరేజ్ రిజర్వాయర్ అన్నీ ఎండిపోయినాయి. పోయాడు వాటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా చూపెడతా ఉన్నారు. కాబట్టి ఇది రైతులకు సంబంధించిన భేషజాలకు పోవద్దు. ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ గారి మీద కోపంతో ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం మంచిది కాదు. మీకు ఇలాంటి ఎన్డీఏసీ రిపీట్ ఇచ్చి ఎన్ని రోజులు అయిందండి? 31 months పడుతుందా అండి రిపేర్ చేయడానికి? కాళేశ్వరం ప్రాజెక్ట్ని 4 yearsలో పూర్తి చేస్తామండి రికార్డ్ టైంలో. రిపేర్ చేయడానికి 2.5 years పడుతుందా మీకు? ఇది మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా కాకుండా ఇంకేమనుకుంటారు? దీన్ని రైతులపైన కోపం చూపెట్టడం ఏంది? మీకు ఎన్ని రిజల్ట్స్ ఇచ్చిందండి? గ్రౌండ్ వాటర్ నీకు గత సంవత్సరంలో అసలు కాళేశ్వరంతో లేకుండానే చేసినామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఇంత తప్పది. కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి మోటార్లు, కెనాల్స్ అన్నీ కూడా లిఫ్ట్ చేస్తేనే కదా వాటర్ అంతా వచ్చింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది కదా. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజాడు రాజకీయాలు చేస్తుందని చెప్పేసి కూడా అనుకోలేదండి. ఇప్పుడు ఈ విషయం అన్ని విషయాలలో తప్పుడు విధానాలతో ముందుకు పోతోంది. కాళేశ్వరం విషయంలో ఇప్పటికైనా సరే ఛాలెంజ్, ఏ సెంటర్ అయినా సరే చర్చించడానికి సిద్ధం ఉన్నాం. మీరు నిపుణులతో రండి, మేము కూడా మా బీఆర్ఎస్ బృందం వస్తుంది, సైట్ పైన పోదాం. కావాలంటే ఏ కన్నెపల్లి పంప్ హౌస్కి నిలబడి మాట్లాడదాం. అవసరం అనుకుంటే టెంట్ వేసి పండుకుందాం. ఆడ 3 బ్యారేజీల కాడ పండుకుందాం, రైతులకు న్యాయం చేద్దాం. కొట్టుకోపోతే ఫస్ట్ మనం కొట్టుకుపోతాం, తర్వాత రైతులు కాపాడగలుగుతాం. దమ్ముంటే రండి ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇదే మహేష్ కుమార్ రావు అంటున్నాడు కదా, కాళేశ్వరం రండి, కన్నెపల్లి పంప్ హౌస్ కాడ రండి, మీరు ఏ బృందం తీసుకున్నారు బృందం తీసుకురండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బృందం వస్తుంది, నిలబడుతుంది, టెంట్ వేసి కూర్చుందాం. ఆడ నీళ్ళు నింపే వరకు, రిజర్వాయర్లు నింపే వరకు కూడా అక్కడనే పడుకుందాం. అరే అట్లుండాలి, స్పిరిట్ ఉండాలి, రైతులను కాపాడే స్పిరిట్ ఉండాలి. కానీ ఇదేం రాజకీయాలండి? రైతుల ప్రాణాలతో నీ చెలగాటం మాట్లాడడం ఏందండి? రైతుల జీవితాలతో నీ చెలగాటం మాట్లాడిందండి. ఇది రాజకీయాలంటూ హద్దు పద్దు ఉంటుంది. ఇలాంటి దిగజారు ఉంటుంది, నీచమైన రాజకీయాలు గతంలో తెలిసి గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లాంటి నీచమైన రాజకీయాలు లేవు. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉంటుందో ఉండదో అంత దిగజాడు రాజకీయాలు ఇదంతా వస్తున్నాయి, చెడమాటలు వస్తున్నాయి. కానీ అప్పుడు లుచ్చ రాజకీయాలు అవసరం లేదు ఇంకా మనకి. ఎందుక స్టేట్ మంచిగా ఉంటేనే మనందరం మంచిగా ఉంటాం, రాజకీయ పార్టీలు బాగుంటే అందరం మంచిగా ఉంటాం. కాబట్టి మేము ఓపెన్ ఛాలెంజ్తో సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా మా టీం ఇచ్చిండ్రు, మేము ఎలాంటి షూరిటీకైనా రెడీ ఉన్నాం. మీరు రండి. ఇప్పుడు మీకు అంటారు కదా, మీ మీరు భయపడితే ఆఫీసర్లను పంపించండి. మీరు భయం కదా మీకు, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ సీట్లు మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, ఉన్న రోజులు సంపాదించుకోవాలి. ఇదే పని కాంగ్రెస్ పార్టీకి. ఎవరు ఇంట్రెస్ట్ ఉందండి మీకు? ఎవరిపైన ఇంట్రెస్ట్ లేదు. కేవలం జేబులు నింపుకోవడం. ముఖ్యమంత్రి గెలుచుకొని కింద నాయకుడు అంతా కూడా జేబులు నింపుకు పనులే ఉన్నారు. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం కండేపల్లి పంప్ హౌస్ కాడ రండి, 3 బ్యారేజీల దగ్గర టెంట్లు వేసుకొని పడుకుందాం. మా బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా, అధికారులు పంపిస్తారా, పంపించండి. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేసి చూపెడతాం. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికే ఆ రోజు కేసీఆర్ గారు ముందు ఆలోచనతో ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండండి. మనకు కరువు కటకాలు వచ్చినా మన రైతులు బాధపడొద్దని చెప్పేసి దూరపాలతో ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం అది. బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటంటే అన్ని వాతావరణాలకి, వర్షాలు పడ్డా వర్షాలు పడకున్నా
మనకు వర్షాభావ పరిస్థితి ఉన్నా అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ని డిజైన్ చేసిర్రు అది. కాబట్టి మేము చాలా ఓపెన్గా ఉన్నాం. పాజిటివ్గా రండి, ముందుకు రండి, కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచన చేయండి. మీరు ఇంకా కూడా నెక్స్ట్ 2027కి మేము చూస్తామని చెప్తున్నారు. ఇప్పటికప్పుడు ఏం టైం ఉంటుంది? ఇంకా 12 నెలలు ఏం చేస్తారు? 2027కి తీసుకొస్తామని, అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తారు. అంటే ఈ సంవత్సరం రైతులు రోడ్డు మీద పోనా? కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ మీరు ప్లీజ్ పాజిటివ్గా రండి. అనవసరంగా దీన్ని రాజకీయాలు ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. కూర్చుందాం, పోదాం, ఆడికే పోయి దీనికి క్లారిటీ తీసుకొస్తాం. ముందుకు ఈ ప్రభుత్వం తీరు ఎట్లుంటుందంటే, ఇది చెప్పదా ఉదాహరణ కూడా చూపెట్టాలి. ఇక్కడ మన దానకిషోర్ గారు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 జూలై 6th 2 days బ్యాక్ వస్తుంది. ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే, ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం. ప్రభుత్వం కూడా మేము చెప్తున్న అంశాలు పాజిటివ్గా ఆలోచన చేసి ఏం చెప్తున్నామో దాన్ని గమనించి దాన్ని మంచి చేసే ప్రయత్నాలు చెప్పాలి తప్ప, వారు ఉల్టా రివర్స్ అటాక్ చేయడము, ఛాలెంజ్లు వేయడము, సవాలు వేయడము. ఆ ముఖ్యమంత్రి గారేమో టూరిజం శాఖ గురించి రివ్యూ పెడితే ఆ సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పోయి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడము. ఏంది ఇదంతా? ఆయన ఈడికి వస్తూ అంటాడు, ఆయన ముఖ్యమంత్రి ఆయనే సోయలేదు, ఈడికొచ్చి చేస్తా పెడతా అంటాడు. ఈ దుఃఖమాలిన పరిస్థితి రాష్ట్రంలో, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ శని ఎప్పుడు పోతుందని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా వారికి తగిన సమయంలో గుణపడడం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ, ఈ మాట్లాడిన అంశాల పట్ల ముఖ్యమంత్రి గారు మెట్రో విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.